అక్కరకు రాదు. కానీ నీ భక్తి నీకు అక్కడికి వస్తుంది. నీ భక్తి దేవుని సంతోషపరిచే భక్తి నీవే చేసుకోవాలి. నీ భక్తిని దేవుడు సంతోషపడే భక్తి నీకు నీవే కట్టుకోవాలి. నీకు నీవే దేవుని ఆధారముగా చేసుకోవాలి. అప్పుడు నీ భక్తి నీకు ఆధారము అవుతుంది. నీ భక్తి నీకు ఆధారమైనప్పుడు నీవు చదువుకున్న చదువు కూడా నీకు ఆధారమవుతుంది, నీకు సహాయముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీవు ఏ పని చేసినా దేవుని శక్తిని ఆధారము చేసుకుని పని చేయి. దేవుని శక్తి నీకు ఆధారము కావాలంటే దివారాత్రము దేవుని వాక్యము చదువు, ప్రార్థన చేయి. ప్రియులారా, వాక్యము చదువు, ప్రార్థన చేయి. వాక్యము చదువు, ప్రార్థన చేయి. ఈ రెండు నీకు భోజనము నీళ్ళ లాంటివి.